నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఉషాశ్రీ. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర్లలో అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా యువత మాదక ద్రవ్యాల నిర్మూలన, మంచి జీవన శైలి, చట్టపరమైన అవగాహనపై సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కె హరిబాబు మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తుని, మాదక ద్రవ్యాలు, మద్యం, సిగరెట్, గుట్కా వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కు సంబంధించిన నేరాలకు కఠిన శిక్షలు ఉంటాయని, చట్టపరమైన సమస్యలపై DLSA ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. డిజిటల్ పరికరాలను చదువు, నైపుణ్యాలు, ఉపాధి కోసం వినియోగించాలని సూచిస్తూ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు కెరీర్ నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్యానల్ అడ్వకేట్ జి ఇందిరా ప్రసాద్, ప్రిన్సిపాల్ పి సౌజన్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజలకు చేరువయ్యి 2 కార్యక్రమాలు చేయమన్నారు. ఒకటి, చట్టాలపైన అందరికీ కనీస అవగాహన కల్పించాలి అని. ఒక ప్రవర్బ్ ఉంది, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అని. మీరు ఎప్పుడైనా విన్నారా? రోడ్డుకి మనం ఎటు పక్కన వెళ్తాము? ఎడం పక్కన వెళ్తాము. కుడి పక్కన వెళ్ళి నాకు తెలియదు అంటే ఊరుకుంటారా? ఎందుకని? చట్టం ఏం చెప్తుందంటే రోడ్డుకి ఎడం పక్కన వెళ్ళాలనే చెప్తుంది. అది నాకు ఇగ్నోరెన్స్, నాకు లా తెలియదు అంటే అది సాకు కాదు. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. ప్రతి ఒక్కళ్ళు చట్టాలపైన కనీస అవగాహన కలిగి ఉండాలి. మెన్ కాలేజీలో 10 years, ఉమెన్స్ కాలేజీలో 5 years, మొత్తం 15 years లెక్చరర్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ 2 కాలేజీలో పనిచేశాను. అప్పుడు పనిచేసినప్పుడు రిటైర్ అయిన తర్వాతను అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యి కొన్న ఈ న్యాయ సేవాధికార సంస్థలో ఇదొక సేవా కార్యక్రమం. న్యాయ సేవాధికార సంస్థ అనేది 4 విధాలుగా సేవ చేస్తుంది ప్రజలకి, మీలాంటి యూత్కి. 1, 2 ఫస్ట్ ఏంటి? చట్టాలపై అవగాహన కల్పించడం. చట్టాలపై అవగాహన కల్పించడానికే సుప్రీంకోర్టు మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికే ఆంధ్రప్రదేశ్ సీనియర్ సివిల్ జడ్జి మీ దగ్గరకు వచ్చి చట్టాలు చెప్పారు. పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమ విజయాలు, ప్రజాపాలన, ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్తు, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు. ఆమదలవలస నియోజకవర్గం పొందూరు మండలం రెడ్డిపేటకు చెందిన గొర్రెల కాపరి శనగల పోతయ్య కుటుంబానికి ఎమ్మెల్యే కోన రవికుమార్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల ఆర్థిక సాయం అందింది. రైల్వే ట్రాక్ దాటుతుండగా జరిగిన రైలు ప్రమాదంలో పోతయ్యతో పాటు 30 గొర్రెలు మృతి చెందడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే రవికుమార్ CMRF ద్వారా సాయం మంజూరయ్యేలా కృషి చేశారు. మంజూరైన చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ట్రైన్ యాక్సిడెంట్ కి ఎందుకెవరు అసలు రైల్వే ట్రాక్ బౌండరీలోకి మనం ఎవరం కూడా మనిషి కానీ పశువు కానీ ఏది కూడా ఆ రైల్వే ట్రాక్లు దాటే అధికారం మనకు లేదు, దాటకూడదు. చట్టం ప్రకారం ఏంటంటే ఆ రైల్వే ట్రాక్ల మీద మనం తెలియక చాలామంది ఏంటంటే రైలు పట్టాలు దాటుతూ ఉంటాం, పశువులు తోలుతూ ఉంటాం, అది మనుషులైనా దాటుతూ ఉంటాం. అలా దాటడానికి మనకు రైట్ లేదు. అందుకని ఏంటంటే రైల్వే వాళ్ళు కూడా కాంపన్సేషన్ ఇవ్వరు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత నేను అవన్నీ కూడా మాట్లాడాను, కానీ అది అక్కడ లేదు. ఒకవేళ ప్రయాణం చేసే ప్రయాణికుడైతే వాటి జోబులో టికెట్ ఉంటే ఒక్కోసారి చూడండి ట్రైన్ ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు కాలు జారి పడిపోతుంటారు. అలాంటి వీటికి మాత్రమే ఇస్తారు. వాడు ప్రయాణికుడై ఉండాలి. ఒకవేళ ఎవడైనా టికెట్ తీయకుండా ఎక్కేసి అది కూడా రాదు. ఇన్సూరెన్స్ లేదు సార్, మీరు చొరవ తీసుకొని కుటుంబాన్ని ఆదుకున్నారు సార్. ఇదేంటంటే నేను మన సీఎం గారు, మన ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను. యాక్చువల్గా చట్టం ప్రకారం కొద్దిగా ఇబ్బంది, ఇలాంటివి ఇవ్వకూడదు. అయినా ఆయనకి ఒప్పించి
వాళ్ళ గొర్రెలు పోయినాయండి అని చెప్పి వాళ్ళకి ఆయనకి ఆ ఫోటోలన్నీ కూడా పంపించారు, తీసుకునేదాన్ని. చెప్పిన తర్వాత ఆయన 2 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారమ్మా. మనిషిని తీసుకురాలేం కానీ ఎంతో కొంత సార్. శ్రీకాకుళం రూరల్ మండలం సింగిపురం పంచాయతీలో ఎమ్మెల్యే గొండు శంకర్ 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఇంటింటి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారానికి ఆదేశించారు. అర్హతే ప్రామాణికంగా పారదర్శక పాలన అందిస్తున్నామని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఆయన కుమారుడు సాయి గణేష్లపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. 2024 డిసెంబర్ 21న కొరసవాడ వద్ద నిరుపేద భోగయ్యను ఎమ్మెల్యే కుమారుడు వాహనంతో ఢీకొన్న ఘటనలో అసలు నిందితులను తప్పించి మరో వ్యక్తిపై కేసు పెట్టి క్లోజ్ చేశారని ఆమె ఆరోపించారు. బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం, ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. న్యాయం కోసం ప్రశ్నించిన బాధితులను ఎమ్మెల్యే ఫోన్లో బెదిరిస్తున్నారని ఆరోపించారు. కేసును రీఓపెన్ చేసి నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రెడ్డి శాంతి హెచ్చరించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పలాస ప్రాంత రైతులు, స్థానికులు అభివృద్ధిపై తమ అనుమానాలు నివృత్తి అయ్యాయని, ఇక అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని తెలిపారు. మందస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన 152 మంది రైతులు, స్థానికులు బుధవారం విమానాశ్రయాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. జిఎంఆర్ ప్రతినిధులు విమానాశ్రయం రాకముందు, అనంతరం ప్రాంతంలో చోటు చేసుకున్న అభివృద్ధి, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న ఉపాధి అవకాశాలను గణాంకాలతో వివరించారు. స్థానిక రైతులు, యువత, ఉద్యోగులతో ముఖాముఖి మాట్లాడిన పలాస ప్రాంత ప్రజలు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ పలాస ప్రాంత అభివృద్ధికి విమానాశ్రయం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. యువత భవిష్యత్తులో మారేందుకు ఇది సరైన అవకాశమని పేర్కొన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ స్థాయి నుంచే విమానాశ్రయం ద్వారా అనేక ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరికట్ల విఠల్, పలాస ఆర్డీఓ అప్పలరాజు, జిఎంఆర్ ప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. లోకల్ స్కిన్ జాబ్ ఇచ్చారు. మన ఉద్దానం ఎయిర్పోర్ట్ లో కూడా మాక్సిమం మనం అలాగే ట్రై చేస్తాం. ఇక్కడ మనతో పాటు పిల్లలు కూడా వచ్చారు. పిల్లలు కూడా చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. దయచేసి అందరూ గమనించాలి. ఎస్, డెఫినెట్ గా భూమి పోయే వాళ్ళకి ఒక సెంటిమెంట్ అదే. బట్ కానీ మన అభివృద్ధి రావాలి, డెవలప్మెంట్ రావాలి అయితే ఖచ్చితంగా కొంతమంది త్యాగం చేస్తేనే ఆ డెవలప్మెంట్ వస్తుంది. ఆ త్యాగం చేసిన వాళ్ళకి మనం ఖచ్చితంగా వాళ్ళకి మంచి జాబ్ వచ్చినట్టు, మంచి అభివృద్ధి ఆ గ్రామంకి వచ్చినట్టు ఖచ్చితంగా ఇక్కడ లాగా కూడా మన శ్రీకాకుళం ఉద్దానం ఏరియాలో మనం చేస్తాం. ఉద్దానం తర్వాత మూల్పేట తర్వాత ఎచ్చర్ల, పైడిమురం పార్క్, తర్వాత భోగాపురం. ఇది ఎంటైర్ ఏరియా మంచిగా డెవలప్ అవుతుంది. ఫ్యూచర్ లో శ్రీకాకుళం నుంచి బయట వలసలకి వెళ్లకుండా శ్రీకాకుళంలోనే మాక్సిమం జాబ్ వచ్చేలాగా మనం చూస్తాం. అందరి ఇల్లులు, పొలాలు కూడా పోగొట్టుకొని ఈరోజు ఇక్కడే ఒక కుటుంబంలో 5గురు కూడా ఉద్యోగాలు తీసుకొని పనిచేస్తున్న జిఎంఆర్ ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న వాళ్ళని కూడా ఈరోజు మనందరం కలిసాము. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎంతో సెక్యూరిటీ ఉన్న ఎయిర్పోర్ట్ లోకి ఈరోజు 120 మందిని, అది ఇంకొక 4 రోజుల్లోని మనకి ఆగస్ట్ 15 ఉండగా ఎవరిని అలౌ చేయరు. అలాంటి ఈరోజు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రజలకి ఈరోజు అభివృద్ధి అంటే అర్థం అవ్వాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాకు పర్మిషన్ ఇప్పించిన రామ్మోహన్ నాయుడు గారికి, మాతో వచ్చిన కలెక్టర్ గారికి, అలాగే జిఎంఆర్ యాజమాన్యానికి, ప్రతి ఒక్కరికి కూడా మాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దయచేసి అభివృద్ధికి అడ్డుపడకండి. శ్రీకాకుళం జిల్లా తలరాత మారడానికి మొదటి అడుగు ఈ రోజు ఎయిర్పోర్ట్ తో ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇంకా దీన్ని ఆనుకొని ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి పరిశ్రమలు వస్తాయి. అందరూ సహకరించి మన తర్వాత తరానికి వలసల తరం అని కాకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునేలాగా మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ, మీ గౌతు శిరీష, పలాస శాసనసభ. కొరసవాడ సమీపంలో 2024 డిసెంబర్ 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో
చెప్పుల భోగయ్య మృతి చెందిన ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని 7 బిర్యానీస్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే కుమారుడే వాహనం నడిపినట్లు బాధిత కుటుంబం చెబుతున్నప్పటికీ కేసు మరో డ్రైవర్ పైకి ఎలా మళ్లిందని ప్రశ్నించారు. భోగయ్య కుటుంబానికి హామీ ఇచ్చిన 5 లక్షల సాయం పెన్షన్ను వెంటనే అందించాలని కోరారు. అదే సమయంలో తమ కుటుంబంపై రాజకీయ కక్షతో కేసులు పెట్టి 18 ఏళ్ల కుమారుణ్ణి లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. రాజకీయ విభేదాలు ఉంటే తన భర్తతో రాజకీయంగా పోరాడాలని, చిన్నారులను రాజకీయాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలకు వేర్వేరు చట్టాలు రాకుండా అందరికీ ఒకే చట్టం ఒకే న్యాయం ఉండాలని శ్రీదేవి అన్నారు. ఆ రోడ్ యాక్సిడెంట్ లో చిప్పల భోగయ్య అనే వ్యక్తి మరణించారు. వాళ్ళతో పాటు ఉన్న కొంతమంది గాయాలు పడడం జరిగింది. దీనికి కారణమైన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేష్ వాహనం నడుపుతున్నారని చెప్పి బాధిత కుటుంబాలు చెప్పడం జరిగింది. ఈ బాధిత కుటుంబం చెప్పడం జరిగింది. అది కూడా ఈ రోజు వరకు వాళ్ళకి ఆ ఆవేదన కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే కొడుకు ఈ వాహనం నడిపిన స్టోరీని మార్చి దాన్ని మళ్లించి తనకు ఉన్న డ్రైవర్ వల్లి రమేష్ అనే పేరుతో కేసుని మళ్లించడం జరిగింది. అది ఎంతవరకు న్యాయం? వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? భోగయ్య కుటుంబానికి 5 లక్షలు ఇస్తారని, సాయం చేస్తారని చెప్పారు. అలాగే పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఇతర సాయం కూడా చేస్తానని చెప్పారు. కానీ ఈ రోజు వరకు ఆ హామీలు ఏమి కూడా నెరవేర్చడం జరగలేదు. ఇప్పుడు కూడా దాదాపు 20 నెలలు అవుతుంది కానీ ఏ హామీలు కూడా నెరవేర్చడం జరగలేదు. వాళ్ళు స్వతహాగా బయటకు వచ్చి వాళ్ళ కష్టాన్ని చెప్పి ఈ వాహనం నడిపింది ఎమ్మెల్యే కొడుకు అని చెప్పిన తర్వాత భోగయ్య కుటుంబం చాలా ఆవేదనకు గురయ్యి భయభ్రాంతమయ్యి వాళ్ళకి బెదిరిస్తున్న కాల్స్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే చెప్పల భోగయ్య అనేవాడు చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారు. ఆ వ్యక్తికి జరిగిన అన్యాయం అది ఎంతవరకు సహజం? వాళ్ళ కన్నీళ్ళు ఒక లెక్క, మా కన్నీళ్ళు ఒక లెక్క. నిరుద్యోగ సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం, పేపర్ లీకులు, నియామక అవకతవకలకు వ్యతిరేకంగా ఆగస్టు 19న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, సెప్టెంబర్ 1న చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏఐవిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ తెలిపారు. శ్రీకాకుళం క్రాంతి భవన్లో కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పించడంతో పాటు నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి అందించాలని డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలో 11,639 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి గరిష్ట వయోపరిమితిని 38 ఏళ్లకు పెంచాలని కోరారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువత వలసలను అరికట్టాలని సూచించారు. ఆగస్టు 19న చెలో కలెక్టరేట్, సెప్టెంబర్ 1న చెలో ఢిల్లీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిరుద్యోగులు యువతకు పిలుపునిచ్చారు. పోలీస్ శాఖలో వేలాది పోస్టులు భర్తీ ఉన్నాయి. ఒక పోస్టు కూడా భర్తీ చేసిన పరిస్థితి లేదు. వీటన్నింటినీ జోడించి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన చెలో కలెక్టరేట్ పిలుపిస్తూ ఉన్నాం. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. నిరుద్యోగం లేకుండా చేయాలి. మోడీ గారు నిరుద్యోగం లేకుండా చేస్తామన్నారు భారతదేశాన్ని. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరుద్యోగ ఆంధ్ర కాదు ఉద్యోగ ఆంధ్రగా మార్చుతామన్నారు. ఇంతవరకు కూడా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు. నిరుద్యోగ ఆంధ్రగా ఇంకా కూరుకుపోయింది రాష్ట్రం. వెంటనే స్పందించాలి. ఇక 19వ తేదీన ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరుద్యోగ పోరాట యాత్రకు నిరుద్యోగులు, యువజనులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో కూటమి ప్రభుత్వం పైన, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పైన దశల వారి పోరాటాన్ని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తరఫున నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పాతపట్నం మండలం కాగువాడలో నేతన్న భరోసా కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొని చేనేత కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల ఆర్థికాభివృద్ధికి, సంక్షేమ
సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో చేనేత సొసైటీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉపనిషత్ మందిరం వజ్రోత్సవాల సందర్భంగా మాజీ సైనికుల సంక్షేమానికి 75,116 రూపాయల విరాళాన్ని అందజేశారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ కాలేజీలో బుధవారం దేశ రక్షణ, సైనిక కుటుంబ సంక్షేమం మన అందరి బాధ్యత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా డిఎస్పి సిహెచ్ వివేకానంద సైనికుల సేవలను కొనియాడారు. యుద్ధాల్లో భర్తలు, కుమారులను కోల్పోయిన వీర నారీమణుల ధైర్యాన్ని ప్రశంసించి వారిని సత్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ఎస్ఎన్ స్వామి మాట్లాడుతూ సరిహద్దుల్లో సైనికుల సేవల వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని, విద్యార్థులు వారి క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. ఉపనిషత్ మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో పాటు దేశభక్తి కూడా అవసరమన్నారు. జిల్లా మాజీ సైనికుల సేవా కార్యక్రమాలను గుర్తించి మందిరం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 75,116 రూపాయల విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని మాజీ సైనిక కుటుంబాల సంక్షేమానికి వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పెద్ది ఈశ్వరరావుతో పాటు పలువురు మాజీ సైనికులు, వీర నారీమణులు, ఉపనిషత్ మందిరం ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి వాళ్ళు కూడా సమాజంలో మనం ఉన్నంత కాలం మన ఫింగర్ ప్రింట్స్, మన ఫుట్ ప్రింట్స్ ఎప్పుడు కూడా మనకు కనిపించాలి. దట్స్ కాల్డ్ మైల్ స్టోన్స్. మనం బతికున్నంత కాలం మన సమాజానికి ఎంతో కొంత చేయాలి. అది ఏ రూపంలో చేశారు అన్నది మనకు అనవసరం. అది ఆయన ట్రాఫిక్ హెల్మెట్స్ గురించి ఎప్పుడు రోడ్ల మీద నిలబడి మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆయన చేస్తుంటే మాకు ఆనందం అనిపిస్తుంది. అది ఆయన ఎంచుకున్నటువంటి ఒక విధానం. అలాగే ఈ యంగ్ జనరేషన్ మీరు చదువుకోండి. మీ తల్లిదండ్రులు ఎంతో బాధ్యతతో మేము చదివించడానికి ఇక్కడ జాయిన్ చేశారు. మీ చదువుతో పాటు సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్. సంస్కారం ఎక్కడైతే ఉంటుందో మీ విలువల్ని పెంచుతుంది, మీకు మరింత ఉన్నతిని కల్పిస్తుంది. తల్లిదండ్రుల తాలూకా ఆలోచన విధానాన్ని సమాజంలో తీసుకెళ్ళవలసిన బాధ్యత మీ యొక్క యువశక్తి మీద ఉంది. కాబట్టి మీరందరూ మీ సమయంలో, మీకున్నటువంటి విలువలైన సమయంలో కొంత సమాజానికి కూడా మీరు ఇప్పటి నుంచి అలవర్చుకుంటే మీ అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు తప్పకుండా సాధిస్తారు. ఇటువంటి పెద్దల ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా. ఎమ్మెల్యే గొండు శంకర్ నగర కమిషనర్తో కలిసి శ్రీ లక్ష్మీనగర్, ఆదిత్యనగర్, అరసవిల్లి ప్రాంతాలతో పాటు పెద్ద మార్కెట్, ఫిష్ మార్కెట్లను సందర్శించి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలనీల్లో డ్రైనేజీ, రోడ్లు, ఇరిగేషన్, కాలువల పరిస్థితిని పరిశీలించి వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పెద్ద మార్కెట్లో పునర్నిర్మాణ పనులు, డ్రైనేజీ, రోడ్లు, పార్కింగ్, సులభ కాంప్లెక్స్ నిర్వహణపై అధికారులతో చర్చించారు. ఫిష్ మార్కెట్లో మత్స్యకారుల సమస్యలను తెలుసుకొని అన్ని వస్తువులతో నూతన మార్కెట్ భవన నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. నగరంలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ, మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గత 30 రోజులుగా బెంగళూరుకు చెందిన ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూనిట్స్ స్పోకెన్ ఇంగ్లీష్ లైఫ్ స్కిల్స్ శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ సూర్యచంద్రరావు మాట్లాడారు. ఈ శిక్షణ మెథడాలజీ చాలా బాగుందని, ఈ రోజుల్లో విద్యార్థులకు ఇంగ్లీష్ అంటేనే భయం అని, కానీ శిక్షణ అనంతరం విద్యార్థుల్లో ఆ భయం చాలా వరకు పోవడం తాను గమనించినట్లు చెప్పారు. ఉన్నతి సంస్థ కోఆర్డినేటర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన మొదటి ఎన్జిఓగా ఉన్నతి రికార్డ్ సృష్టించిందని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకి ఎంతో ఉపయోగపడే స్పోకెన్ ఇంగ్లీష్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లో ఉన్నతి వారు 30 రోజుల పాటు ఉచితంగా శిక్షణ అందిస్తుందన్నారు. ఇండియాలో ఉన్న అన్ని ప్రభుత్వ ఐటీఐ, డిగ్రీ, నర్సింగ్, పాలిటెక్నిక్ కాలేజీలలో నిర్వహించడం గొప్ప విషయం అని, ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కు, ఉన్నతి సంస్థ ఎన్ఎస్సి సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. శిక్షణ కాలంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చిన్నారావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ పద్మావతి, సిఇఓ వాణి, అకాడమిక్ కోఆర్డినేటర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు. 82 కంపెనీల హెచ్ఆర్స్తో నేను కాంటాక్ట్లో ఉన్నాను.
అందులో ఇక్కడ మా దగ్గర ట్రైనింగ్ అయిన ప్రతి స్టూడెంట్కి మేము జాబ్ ఇవ్వడం అనేది పక్కాగా చేస్తున్నాం. దాంతోపాటు శ్రీకాకుళం లోకల్లో ఉండే అన్ని కంపెనీస్ తాలూకా డేటా అనేది మేము ఈరోజే సేకరించడం జరిగింది. లోకల్గా ఉండే పిల్లలకి లోకల్ ప్లేస్మెంట్స్, నాన్ లోకల్గా వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళకి ఎంటైర్ ఇండియాలో 78-80 కంపెనీలతో మేము మాట్లాడి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఈ కాలేజీలో ఈ రోజుతో ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. రియల్గా ఈ కాలేజీలో మంచి సపోర్ట్ ప్రిన్సిపల్ గారు కానీ, స్టాఫ్ మెంబర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ చాలా సపోర్టివ్గా ఈ కోర్సు సక్సెస్ఫుల్గా రన్ చేసాం. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వార్తలు సమాప్తం. తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.